హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలు లాక్స్ అండి. ఇవాళ కాలీఫ్లవర్ టమాటా కర్రీ అండి. తయారీ విధానం ఫ్రెండ్స్, ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందామండి. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటే ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ తినటం వల్ల మన బాడీకి మంచిది, షుగర్ పేషెంట్లకు కూడా మంచిది, వెయిట్ లాస్కి మంచిది ఫ్రెండ్స్. కరివేపాకు వేసా చూడండి. కాలీఫ్లవరు అన్నిటికీ మంచిదండి. ఫైబర్ ఫుడ్, పీచు పదార్థం, ఐరన్, కాల్షియం, మళ్ళీ డయాబెటిస్. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకున్నా. అవి కొంచెం వేగనిచ్చిన తర్వాత టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్స్. వెయిట్ తగ్గటానికి కూడా కాలీఫ్లవర్ ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం బాగుంటుంది అధికంగా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు మగ్గనిద్దాం. టమాటాలు తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిద్ది ఫ్రెండ్స్. అవి ముక్కలు ముక్కలుగా లేకుండా మెత్తగా ఉడికిపోయిద్ది. కాలీఫ్లవరు పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కాలీఫ్లవరు మనం తినటం వల్ల మనం వెయిట్ లాస్ కంటే బరువు తగ్గుతాము. అలాగే షుగర్ పేషెంట్లకు కూడా షుగర్ అదుపులో ఉంటుంది. దీంట్లో చాలా పీచు పదార్థాలు అనేక రకాలుగా మనకి కాలీఫ్లవర్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు మగ్గుతుంది. ఉప్పు, పసుపు కూడా వేసాను. మగ్గిన తర్వాత కారం వేసుకుందామండి. కాలీఫ్లవర్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫ్రెండ్స్, కొంచెం వాటర్ గోరెచ్చగా చేసుకొని దాంట్లో వేసుకుంటే దాంట్లో ఉండే చిన్న చిన్న పురుగులు కూడా బయటకు వస్తాయండి. తర్వాత చల్లనీళ్ళతో వేసుకుంటే మామూలు వాటర్లో కడుక్కొని వేసుకోవచ్చు. చూడండి, టమాటాలు అన్నీ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకుందాం ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ తొందరగానే మగ్గిపోయిద్దండి, చికెన్ లాగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిద్ది. కొంచెం వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీగా వస్తుందండి. కాలీఫ్లవర్ పకోడీలాగా కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్, కర్రీలాగా, ఫ్రైలాగా. చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకుంటూ వచ్చాను. కొంచెం వాటర్ వేసా. చూడండి, వాటర్ వేసుకుంటే గ్రేవీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసేటప్పుడు చూపించలేదండి. కొబ్బరి పొడి వేసుకొని దించేసుకోవటమే. కొంచెం కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ లాగా బాగుంటుంది. హెల్త్ రీత్యా కూడా మంచిది కాలీఫ్లవర్. మనం ఏ సీజన్లో తినే ఫ్రూట్స్ అయినా, కూరగాయలైనా, ఆకుకూరలు ఆ సీజన్లో వచ్చినప్పుడు తినాలి ఫ్రెండ్స్. శైలు లాక్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.